హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నా, మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. నా జర్నీ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరందరూ అసలు ఆ వీడియోని చూసి ఎన్ని మంచి మెసేజెస్ నాకు పెడుతున్నారంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ మెసేజెస్. సో ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా ఈరోజు సండే అన్నమాట. గూగుల్ పే ఫర్ బిజినెస్లో 20 రూపాయలు అందింది. సో ఈరోజు వచ్చేసి ఒక సండే వ్లాగ్ అనమాట. నేను చర్చ్కి వెళ్తున్నాను అండ్ ఆల్సో తర్వాత షాపింగ్కి వెళ్తాము నేను అండ్ డాడీ. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మీరు వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ దాట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదన్నమాట ఈరోజు నా అవుట్ఫిట్. ఇది వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్న ఫుల్ కాటన్ సెట్. అస్సలు చాలా కంఫర్టబుల్ ఉంది. యాక్చువల్గా లాస్ట్ టైం ఇది నేను కెనడాకి తెప్పించుకున్నా, బట్ చాలా లూజ్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఇండియా వస్తున్నాను కదా, ఆల్టరేషన్స్ చేయించుకుందాం అన్నట్టు తీసుకొచ్చాను. సో చర్చ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అన్నట్లు చాలా కంఫర్టబుల్ ఉంది. మీకు దీని లింక్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడే ఎక్కేనా? ఫస్ట్ తిప్పాక ఎక్కుతాం. దా కొని కుమారి గారు దిగు. ఎందుకు దిగాలి? హెల్మెట్ తీద్దాం. ఏం కాదులే, హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ తీద్దాం. ఇప్పుడే మా షాప్ దగ్గరకు వచ్చాము. ఇదిగోండి. ఏంటవి? స్టార్ట్ అయిపోతామా? అరిసెలు. చూసారులే. బాయ్ రా. జుట్టు గాలికి ఎగిరిపోయి చిక్కులు పడిపోతుంది అని దాన్ని ఎంత కేర్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో ఈరోజు సండే అయినా కానీ ఎంత ట్రాఫిక్ ఉందో ఈ రాధిక దగ్గర. ఇదే అనమాట మేము వచ్చే చర్చ్. చాలా చేంజ్ అయిపోయింది నేను అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఉన్నదానికి. ఇప్పుడే చర్చ్ అయిపోయింది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1-2 అవుతుంది అనుకోండి. ఇప్పుడు మేము ఏదన్నా మా డాడీకి ఒక ప్లేస్ తెలుసట, పరాటా విత్ మీల్ మేకర్ కర్రీ పెడతారట. అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి అది తిని తర్వాత షాపింగ్కి వెళ్దాం. ఫుల్ హైప్ ఇస్తున్నాడు మా డాడీ. చూడాలి ఇప్పుడు అదే ఎట్లుంటుంది, టేస్ట్ ఏంటి అనేది. ఇదేనా నువ్వు చెప్పిన పరోటా హౌస్? అది ఇది ఒక వారం బంద్ చేస్తారు, నెక్స్ట్ వారం వీళ్ళు బంద్ చేస్తారు. ఇదా? నెక్స్ట్ వారం వీళ్ళు చేస్తారు, వాళ్ళు బంద్ చేస్తారు. ఒకటే కర్రీ ఉంటుందా? సరేలే. పద వెళ్దాం. మీల్ మేకర్ విత్ పరాటా అండ్ మస్ట్ ఆనియన్స్ కావాలి ఖచ్చితంగా. నిమ్మకాయ కావాలా? టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇది. బాగానే ఉంది. పెట్టక్కడ బాగుంది. ఘాటు తగులుతుంది ఎగ్జాక్ట్గా. ఓకే
నిలబడిందా ఒక్క నిమిషం పేపర్ తెస్తాను. ఇందాక నుంచి ఇక్కడే గిరాగిరా తిరుగుతున్నాం మేము ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఏఎస్రావు నగర్లో ఉన్న ఏటీసీకి వెళ్తున్నాం అనమాట. కొంచెం అక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి చూడడానికి అన్నట్లు. అసలు మెన్స్ కలెక్షన్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు తెలిసిందల్లా అదొక్కటే. సో ఫస్ట్ అయితే దానికి వెళ్ళి చూస్తాము. ఒకవేళ మంచి కలెక్షన్ లేదు అంటే వేరే దగ్గరికి వెళ్తాం. ఇక ఆ కేఎల్ఎం పక్కన ఉంటుంది. ఏంటో షాపింగ్ మాల్స్ బయట కొంచెం రష్ తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. దీవాళీ ఉందిగా. ఇదిగో ఇది ఏటీసీ. చాలా తక్కువే డాడీ, మొన్న ఇంకా ఉన్నాయి. ఇదిగనా ఇక్కడే. అమ్మో, బ్యాగులు చెక్ చేస్తారా ఇక్కడ? అడుకోవాలా? షర్ట్ సరిపోయిందా? లూజ్ అయినట్టుంది కదా డాడీ, చాలా పొడుగు కూడా అయింది. సైజ్ 42 వచ్చేసరికి ఏమో టైట్ అవుతుంది, 44 వచ్చేసరికి లూజ్ అవుతుంది. ఫుల్ పొడుగు ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ఏటీసీలో ప్రాపర్గా అయితే దొరకట్లేదు మా డాడీకి. ఇంతకుముందు మా డాడీ వేసుకున్న షర్ట్స్ ఏంటి అంటే టైలర్ మేడ్, లైక్ మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టించుకున్నాడు కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూద్దాం. మెన్స్ కలెక్షన్ దొరకడానికి ఎంత కష్టం అయిపోతుందంటే, ఇగో సేమ్ ఉన్నాయి అన్నీ. ఇదొకటి చూసాము, ఇదొకటి చూస్తున్నాము. ఇప్పుడైతే మా డాడీ ఒకటి వేసుకురావడానికి వెళ్ళారు. చూద్దాం అది కూడా ఎట్లుంటుందో. వెనక్కి జరుగు. ఓకేలే, తీసుకో. ఎప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవడమే తప్ప ఇట్లా షాప్కి వచ్చి కొనుక్కోవడం అనేది వెరీ రేర్ అన్నమాట మా డాడీ. మమ్మీకైనా ఆన్లైన్లో అప్పుడప్పుడు డ్రెస్సెస్ అవి ఆర్డర్ పెడుతూ ఉంటాం, కానీ డాడీకి అసలు డైలీ వేర్ మేము కొనింది కూడా చాలా డేస్ అయిపోతుంది, ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా ఆయన కొనుక్కొని. అందుకని డైలీ యూస్కి అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం ఇక్కడ ఏటీసీలో. ఇంకా క్రిస్మస్ వాటికైతే మా డాడీకి కేఎల్ఎంలో షాపింగ్ చేసాము. అసలు చెప్పాలంటే మెన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసేసుకుంటారు, ఏదో ఒకటైనా తీసుకుంటారు. కానీ లేడీస్ అట్లా కాదు కదా, పర్టిక్యులర్గా ఉంటారు. ఇదే కావాలి, ఈ ప్యాటర్న్ కావాలి, ఈ కలర్ కావాలి అని చెప్పి. మా డాడీతో షాపింగ్ అయితే చాలా క్విక్గా అయిపోయింది. ప్యాంట్స్ ఏమైందంటే లెంత్ కొంచెం ఎక్కువ అయింది. సో ఇందులోనే కింద ఆల్ట్రేషన్స్ చేస్తారనమాట. మనం ఇందులో షాప్ చేసామని బిల్ చూపిస్తే మనకి ఫ్రీ ఆల్ట్రేషన్స్ చేస్తారు. సో అందుకని కిందకు వచ్చాము. ఇప్పుడు మెజర్మెంట్స్ అవి ఇస్తున్నారనమాట. ఒకవేళ వాళ్ళు ఫ్రీ ఉంటే ఈరోజు అయిపోతుంది, లేదంటే నెక్స్ట్ డే కానీ లేకపోతే 2 days తర్వాతకి కానీ రమ్మని చెప్తారు. ఇంకొక షాకింగ్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ ఆల్ట్రేషన్స్ అనేవి ఫ్రీగా చేస్తున్నారు మనం వాళ్ళ షాప్లో పర్చేస్ చేస్తుంటే. అసలు కెనడాలో అయితే ఏ డ్రెస్ లూజ్ ఉన్నా ఆల్ట్రేషన్ అన్న మాట లేదనమాట. లూజ్ ఉంటే లూజ్ ఉన్నట్లుగానే వేసుకుంటాం, కానీ ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవడం అనేది నాకు 3 years తర్వాత మళ్ళీ కొత్తగా అనిపించింది. ఇండియన్ థింగ్స్ సంచి కావాలని చెప్పి మా డాడీ వెళ్ళారనమాట. అప్పటికి వద్దు వద్దు అంటే లేదు నేను వెళ్ళి అడుగుతా, నేను తెచ్చుకుంటాను అన్నారు. అది సంచే కాదు, ఏదో తీసుకొస్తున్నారు. ఏంటి అది సంచా? అది సంచా తీసేసారా? నెక్స్ట్ వచ్చేసి చెప్పులు చూద్దాము అని చెప్పి ఏఎస్రావు నగర్లో ఉన్న ట్రెండ్స్ ఫుట్వేర్కి అయితే వచ్చాము. తెలీదు. ఇది 2000 అంటుంది, చూపిస్తుంది. నాకు తెలుసు డాడీ అవి ఉంటాయి అని. చూడు నార్మల్ రోజువారీ కన్నా కానీ ఇంటికాడ ఉండి లోపల ఏమేమి ఉండే చూద్దాం. చెప్పులు షూస్ ఉన్నాయి, ఏమి కూడా ఉన్నాయి. సరే నడు.
అవును, చాలా బాగుంటాయి అసలు అవి. దాని గురించి కాదులే కానీ కాలుకి ఎంత కంఫర్ట్ని ఇస్తాయి తెలుసా అవి. ట్రెండ్స్ ఫుట్వేర్లోకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అట్లా నార్మల్గా తిరిగి షూస్ చెప్పులు అవి చూస్తూ ఉన్నాము. అక్కడ పనిచేసే ఒక ఆమె షూస్, మేము పట్టుకున్న షూస్ని చూసి అవి 2000, ఇది 5000, అది 6000 అని అన్నది. అంతే, మా డాడీ ఇక అక్కడ పడేసి వద్దంటే వద్దు అని చెప్పి బయటికి లాక్కొచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, తీసుకోవట్లేదు ఇప్పుడు మా డాడీ అవేవి. ఏదన్నా అంటే చాలా ఉన్నాయి అని అంటున్నారు. చెప్పు. చాలా ఉన్నారా? హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఇంకొక వ్లాగ్ అనమాట. తమ్నైల్ చూస్తే మీకు ఈ పాటకి అర్థమైపోతుంది. నేను దేనికి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మమ్మీ ఈరోజు బయటికి వెళ్తున్నాం. అసలు బయట కలెక్షన్ ఎట్లుందా ఏంటా అని చూద్దామని చెప్పి కొన్ని శారీస్ ఆర్ అసలు ట్రెడిషనల్ వేర్ ఎట్లున్నాయి అని చెప్పి కలెక్షన్ చూడడానికి బయలుదేరుతున్నాం. నచ్చితే కొంటాము, చూస్తాం. ఫస్ట్ అయితే చూద్దామని అయితే బయలుదేరాము. ఏఎస్ట్రా నగర్లో మనకు అన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాము. మా మమ్మీ ఇందాక నుంచి ఆ అద్దానికి అతుక్కుపోయి ఒకటే రెడీ అవుతుంది. టైం వచ్చేసి 5:10 అవుతుంది. మేము ఇంకా ఇంట్లో నుంచి కదల్లా. ఇప్పుడేమో అసలే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బయలుదేరదామా? 5 minutes అంట. సరే, పక్కన నుంచి లెక్క పెడతా. 5 minutes. 5 minutes అని గంట అయ్యింది. మా మమ్మీ ఇంకా తిరుగుతూనే ఉంది. ఇదిగో అని ఇప్పుడు వచ్చి నా మీద దోస్తుంది నీకోసమే అని. సాక్స్ ఇక్కడ ఇది ఈ వాల్ చూసి భయపడకండి, మొత్తం చెమ్మ వచ్చేస్తుంది అని అంటారు కదా, అట్లా వస్తుందన్నమాట. ఫస్ట్ రెంట్కున్నది ఈ హౌస్లో మేమే. సో బిఫోర్ దట్ అంతా బాగానే ఉంది. బట్ ఇల్లు చూసుకొని ఇంట్లోకి వచ్చేసిన తర్వాతకి పైన వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారనమాట సేమ్ మంత్లో. ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచి అయితే వాటర్ అవన్నీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇల్లు ఇట్లా అయిపోయింది. ఊరికే వాటర్ చెమ్మ వచ్చేస్తుంది మొత్తం. మేము కబోర్డ్స్ కూడా సరిగ్గా వేసుకోలేకపోతున్నాము వాటి వల్ల. బట్టలన్నీ పాడైపోతున్నాయి. అందుకే భయం వేస్తుంది నాకు, బిల్డర్స్ అమ్మే ఇల్లులన్నీ ఇట్లే ఉంటాయేమో అని చెప్పి. ఇద్దరం గ్రీన్ వేసాం ఈరోజు. అస్సలు ఘోరం ఉబ్బదీసేస్తుంది బయట అయితే. వామ్మ, కొంచెం కూడా గాలి లేదు, ఫుల్ ఉబ్బ. బయటికి వెళ్తేనే ఫుల్ డస్ట్. ఓ మై గాడ్. ఇప్పుడే నార్సింగ్ అయితే వచ్చాము. నార్సింగ్ పక్కనున్న ఆర్కే కలెక్షన్స్కి వచ్చాము. ఇది ఏఎస్ట్రా నగర్లో రీసెంట్గానే పెట్టారు. కలెక్షన్ ఎట్లుందో చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా చూపిస్తారు. ఇంత ఖాళీగా ఉన్నారేంటి? ఎట్లుంది? నీకు నచ్చిందా? కలర్ కూడా బాగుంది కదా. మేబీ ఇక్కడ లైటింగ్లో వల్ల అంటావా? సరే, ఇది ఒకటి తీసుకుందాం. వీడియో కాల్లో ఉంది. దేంట్లో పెడతారా మీరు ఇది? యూట్యూబ్లో. గ్రీన్ వద్దట, తీసేసి. సర్లే ఇంకేమైనా చూస్తాను. కానీ అసలు ఊపిరాడలేకుండా పక్కనే తిరిగి నన్ను ఇబ్బంది పెట్టేశారు. ఏం కాదు, అదే కదా. ఓకే, అన్నీ తీయకండి. కలర్ చెప్తే
కూర్చుంటాము. స్టూల్ కావాలా? లేదు లేదు, జస్ట్ చూస్తున్నాం ఫస్ట్ అయితే కలెక్షన్ చూసి ఒకవేళ. చూడండి ఇవి కూడా మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా బెనారస్, ఇవి ఒక కలర్స్ ఎల్లో, ఇది కూడా కలర్స్. బట్ట పట్టుకుంటే మీకు చిన్న పిల్లడే వాడు ఇప్పుడు కొడితే 19 years లేదు వాడు చిన్నోడు కొడితే పెద్దోడా. అరే చెప్పులు వద్దా? అక్కడుండి నేను ఇస్తా. బిల్లే కదా మేడం? ఒకటే బిల్లు. బయట ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందంటే, ఓ మై గాడ్. అసలే నాకు డ్రైవింగ్ ఇక్కడ కొత్త, ఎట్లా వెళ్తామో ఏమో, అంత ట్రాఫిక్ ఉంది. సిగ్నల్ దగ్గర ఆగారు ఇప్పుడు అందరూ. ఆర్కే కలెక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఏముంటే వాటికి వెళ్దాం. ఇది కూడా ఏస్ట్రా నగర్లోనే ఉంది. ఇప్పుడు మనం అయితే కేఎల్ఎంలో కలెక్షన్ ఎట్లుందో చూద్దాము. బ్యాగ్ మొత్తం వెనక్కి వేసావేంట్రా? అది ఇట్లుండాలా, నీ చెయ్యి దాని మీదకి రావాలి, దాన్ని అట్లా వెనక్కి దోసేయకూడదు. ఎక్కడుంది? ఓల్డ్ మోడలా కదా, ఇంతకు ముందు వచ్చాయి కదా. ప్రైసెస్ ఎక్కడ ఉంటాయో. ఈరోజు నా అవుట్ఫిట్ ఇది, మా అక్కది ఈ టాప్, అందుకే ఇలా లూజ్గా ఉంది. ఇట్రా రా రా, నువ్వు ఇట్రా. మా మమ్మీ వేసుకున్నది కూడా మా అక్కదే. పాపం మా అక్కని పంపించేసి జర్మనీకి దాని బట్టలన్నీ వాడి పడేస్తున్నాం. చూస్తున్నా ఏది బాగుందా అని. ఇదే బెస్ట్ అనుకుంటా, అది టూ మచ్ షైన్ అవుతుంది. ఇది తీసుకుందాం. ఇదే తీసుకుందాం, ఇదే బాగుంది. ఓకే, సో కేఎల్ఎంలో షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షీ నీడ్స్కి వెళ్తాము. అక్కడ కూడా చూసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఈ రోజుకి ఇంతటితో సమాప్తం. మంచి కవర్లు కూడా ఇవ్వట్లేదు ఏంటో ఇక్కడ. ప్రెజెంట్ వచ్చేసి మనం షీ నీడ్స్ దగ్గర ఉన్నాము. ఇది కూడా రీసెంట్గానే పెట్టారు. నేను వెళ్ళినప్పుడు ఇది లేదనమాట. బట్ లాస్ట్ టైం కెనడాకి నేను ప్యాకేజ్ తెప్పించుకునే టైంలో ఇక్కడికి వచ్చి తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. జస్ట్ ఎట్లున్నాయి మోడల్స్ అని చూస్తున్నాను. ఇప్పటికి మా మమ్మీ పిప్పి అయిపోతుంది, అవునా కదా? ఇప్పటికే నీరసం అయిపోయింది. ఓ షూట్, మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ కూడా చూసి కిందకి వెళ్దామా? ఇవన్నీ డ్రెస్సెసే అనుకుంటా. థర్డ్ ఫ్లోర్ ఏంటో, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి? ఓకే సరే, ఫస్ట్ అయితే ఇవి చూసి వెళ్దాం. కొత్తగా అనిపించట్లే మోడల్స్. ఇలా కొన్ని కాటన్ డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను, చాలా బాగున్నాయి. డైలీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి వచ్చేసి 850 రూపీస్ పడింది అనమాట ఫ్రాక్. నాకు ఎందుకో చాలా మంచి ప్రైస్కే వచ్చింది అనిపించింది.
బయట మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించిన స్టిచ్చింగ్కి ఫ్యాబ్రిక్కి అంతే కాస్ట్ అవుతున్నాయి. షీ నీడ్స్లో షాపింగ్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్దామా నెక్స్ట్? చెన్నై కాదు అది, సారీ చందన అన్నది ఫస్ట్, నన్ను కన్ఫ్యూజ్ చేసింది. కలెక్షన్ బాగానే ఉన్నాయి షీ నీడ్స్లో, కాకపోతే నాకు బాగా ఆర్కే కలెక్షన్స్లో మంచిగా అనిపించాయి. ఆర్కే కలెక్షన్స్లో నేను ఒక శారీ తీసుకున్నాను, అది ఆల్రెడీ మీరు చూసారు కదా, చాలా బాగుంది. చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. ఫైనల్గా చెన్నైలో చూసేసి వెళ్ళిపోతాము. ఇంకా పద, ఎక్కడిస్తారో నాకు గుర్తులేదు. కలెక్షన్ బాగుందిలే కానీ కాకపోతే ఏం కొనాలో అర్థం కావట్లేదు. బట్ మాకు దేనికి కొనాలి, ఎందుకు కొనాలి అని తెలియట్లే. కలెక్షన్ చూడడానికి అయితే బాగానే ఉంది, అట్లనే అన్నీ తీసుకుంటే పోలేం కదా. సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. కుదిరితే రేపు మళ్ళీ షాపింగ్ చేస్తాము. బ్లాగ్ కంటిన్యూ చేస్తానో లేకపోతే ఎండ్ చేస్తానో చూడాలి. ప్రెజెంట్ మేము వచ్చేసి మంగళ గౌరీకి వచ్చాము. దారిలో కనిపించింది అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం కూడా ఒకసారి ఆగి లుక్ వేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గో ఇన్ సైడ్. చెప్పులు వేసుకొని వెళ్ళిపోవచ్చట. షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ మంగళ గౌరీ తోటి ఎండ్ చేసాము. మధ్యలో ఇంకేమైనా షాప్ కనిపిస్తే వెళ్దామంటావా? సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చెప్పాలి? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.